అడోబ్ మ్యాప్ రెడ్యూస్లో కంప్రెషన్ గురించి మాట్లాడుకున్నాం. కంప్రెస్ అంటే ఏంటిది? డాటాని కంప్రెస్ చేయడం, దాన్నే కంప్రెషన్ అంటారు. ఇవ డెఫినేషన్ అదే చూడు. సో వాట్ ఈస్ కంప్రెషన్? కంప్రెషన్ మీన్స్ రెడ్యూసింగ్ ద సైజ్ ఆఫ్ డేటా సైజుని రెడ్యూస్ చేయడాన్ని కంప్రెషన్ అంటారు. ఎందుకు చేస్తాం మనం? ఇది పనిపాట లేక డేటా ఏదైతే స్టోరేజ్ ఉంటుందో ఆ స్టోరేజ్ స్పేస్ని సేవ్ చేయడానికి. ఇప్పుడు డేటా ఇప్పుడు 100 GB డేటాని ఒక 50-70 GB డేటా కంప్రెస్ చేసినాం అనుకో, మిగతా 30 GB ఆఫ్ డిస్క్ స్టోరేజ్ అనేది ఖాళీగా ఉంటుంది. అది వేరే డేటాకి పనికొస్తుంది. అట్లా డేటా మన స్టోరేజ్ స్పేస్ని సేవ్ చేస్తున్నాం. అట్లనే ఇప్పుడు 70 GB అయినందుకు ఇన్పుట్ అవుట్పుట్ టైం అనేది ప్రాసెసింగ్ జల్ అయిపోతుంది. ఇన్పుట్ అవుట్పుట్ టైం కూడా తగ్గిస్తున్నాం. దీని ద్వారా ఇన్పుట్ అవుట్పుట్ టైం తక్కువ నేను ప్రొఫెషనల్గా పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అలా జరుగుతుంది అనమాట. అందుకే కంప్రెషన్ అనేది ఇంపార్టెంట్. ఎక్కడెక్కడ కంప్రెషన్ అనేది జరుగుతుంది మ్యాప్ రెడ్యూస్లో చూద్దాం. ఫస్ట్ ఇన్పుట్ స్టేజ్లో ఎక్కడ పనికి వస్తుంది అంటే ఇన్పుట్ ఫైల్స్లో. ఎగ్జాంపుల్ జీజెడ్ లెక్క కంప్రెస్ చేస్తాం. ఎందుకంటే మన డిస్క్ స్పేస్ని సేవ్ చేయడానికి. ఇక మ్యాప్ అవుట్పుట్, ఏదైతే డేటా మనం మ్యాప్ నుంచి రెడ్యూసర్కి పంపుతామో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. అట్లా నెట్వర్క్ ట్రాఫిక్ రెడ్యూస్ చేయడానికి మనం ఆల్రెడీ రెడ్యూస్ చేసి పంపుతాం. ఒకటి ఉంటుంది రెడ్యూసర్ అని, కంబైనర్ ఉంటుంది. కాంపోనెంట్ సెకండ్ వీడియో మనం చూసినాం ఈ చాప్టర్లో. ఇక చూడండి, ఈ కంబైనర్ ఉంటుంది. ఈ కంబైనర్ కాంపోనెంట్ ఏం చేస్తుంది అంటే, ఇది మనకి ఇచ్చిన ఇన్పుట్ డేటా మ్యాప్ అడోబ్ 1, ఈస్ 1, పవర్ఫుల్ 1, అడోబ్ 1, మళ్ళీ ఈస్ 1, మళ్ళీ స్కేలబుల్ 1. సో దీన్ని ఏం చేసింది కంబైన్ చేసి అడోబ్ 2 ఉన్నాయి కదా, మళ్ళీ 2 సార్లు ఎందుకు అడోబ్ 2 రాసింది. ఈసీలు 2 ఉన్నాయి, 2 రాసింది. పవర్ఫుల్ ఒకటే ఉంది, స్కేలబుల్ ఒకటే ఉంది. సో ఇట్లా ఎందుకు చేసింది? నెట్వర్క్ ట్రాఫిక్ అనేది కాకుండా, నెట్వర్క్ కంజెషన్ కాకుండా దాన్ని మినిమైజ్ చేయడానికి ఈ కంబైనర్ కాంపోనెంట్ ఆ మ్యాపర్ నుంచి రెడ్యూసర్కి పోయే డేటాని తగ్గించి, వాల్యూమ్ తగ్గించి రెడ్యూసర్ పంపుతుంది. అందుకే కంప్రెషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఈ విధంగా ఒక మ్యాప్ అవుట్పుట్ పరంగా మాట్లాడుకుంటే, మ్యాప్ అవుట్పుట్ స్టేజ్ పరంగా మాట్లాడుకుంటే, ఇంకా ఫైనల్ అవుట్పుట్లో ఏటో అవుట్పుట్ ఫైల్స్ అని రెడ్యూసర్ ఏం చేస్తే ఆటోమేటిక్గా తక్కువ చేసే పంపుతుంది. రెడ్యూసర్ పేర్లను రెడ్యూస్ చేస్తుంది. ఎందుకు రెడ్యూస్ చేస్తుంది అంటే, అయితే అడోబ్ డిస్ట్రిబ్యూటెడ్ ఫైల్ సిస్టమ్ SDFS దాని స్పేస్ సేవ్ చేయడానికి. ఇక కామన్ కంప్రెషన్ కోడ్ జెట్స్ చూద్దాం. gzip, ఇది మంచి గుడ్ కంప్రెషన్, బట్ కొంచెం స్లోగా ఉంటుంది. ఇది ఇన్పుట్ అండ్ అవుట్పుట్లో మనకు వస్తుంది. ఇంకా స్నాపీ అనేది ఫాస్ట్ ఉంటుంది కానీ కొంచెం లో కంప్రెషన్ చేస్తుంది. ఇది మ్యాప్ అవుట్పుట్ స్టేజ్లో మనకు వస్తుంది. ఇంకా bzip ఇది హై కంప్రెషన్ చేస్తుంది, స్లోవర్ ఉంటుంది. ఇది ఇన్పుట్లో పనికి వస్తుంది, అవుట్పుట్లో కొంచెం రేడియో పనికి వస్తుంది. దీని బెనిఫిట్స్ ఏంటి కంప్రెషన్ పరంగా? ఇప్పుడు మనం డిస్క్ స్పేస్ని సేవ్ చేసినాం, నెట్వర్క్ ట్రాఫిక్ కంజక్షన్ కాకుండా మినిమైజ్ చేసినాం. ఇంకా జాబ్స్ దీనివల్ల తక్కువ చేసినావు కాబట్టి, కంప్రెస్ చేసినావు కాబట్టి డేటాని, ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ ఫాస్ట్ అవుతాయి. దీనివల్ల జాబ్స్ అనేవి ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అయ్యాయి, ఎస్పెషల్లీ లార్జ్ డేటా సెట్స్లో. ఇంకా బిగ్ డేటా సెట్స్లో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది ఇచ్చుడే ఇంత బిగ్ డేటా సెట్స్ ఇచ్చినప్పుడు కొంచెం మనం తగ్గించాలి ఈ కంప్రెషన్ వాడి అట్లా అనమాట.